Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy, chapter 30, verse 9. ఈరోజు మన ధ్యానం కొరకు ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము తెలుగులో 9-10 వచనాల్లో కలిసి ఉంటుంది. The Lord will again rejoice over thee for good. యెహోవా నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. When we see the context of Deuteronomy chapter 30, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం యొక్క సందర్భాన్ని మనం గమనిస్తే, the Israelites are in Moab, east side of the Dead Sea and river Jordan. ఇశ్రాయేలీయులు మోయాబులో మృత సముద్రము యోర్దానుకి తూర్పు భాగంలో ఉంటున్నారు. They have wandered for 40 years in the wilderness under the leadership of Moses. వారు మోషే నాయకత్వంలో అరణ్యంలో 40 సంవత్సరాలు తిరుగులాడినారు. Now they are facing two significant changes. ఇప్పుడు రెండు ప్రాముఖ్యమైనటువంటి మార్పు పరిస్థితులని వారు ఎదుర్కొంటున్నారు. What are they? అవేమిటివి? One is that Moses will soon die, ఒకటి, మోషే అతి త్వరలో ఇంకా చనిపోతాడు. because without having entered into the promised land, he has to die. వాగ్దాన దేశంలో ప్రవేశింపకుండానే ఆయన చనిపోతాడు. And the second is that the people very soon they have to cross the river Jordan to enter the promised land. రెండవ సంగతి, ప్రజలు అతి త్వరలోనే యోర్దాను నది దాటి వాగ్దాన దేశమైన కానానులో ప్రవేశిస్తారు. Throughout the book of Deuteronomy, ద్వితీయోపదేశకాండం అంతటా కూడా Moses was giving them his deathbed wisdom. That is, he is going to die. What all he experienced, what all he has learnt, he is somehow passing on to them. మోషే ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా తను ఏవి నేర్చుకున్నాడో, ఏవి అనుభవించాడో ఆ సంగతులన్నీ కూడా తను మరణించే ముందుగా వారికి తెలియపరుస్తున్నాడు. In chapter 28, Moses talked about the blessings. 28వ అధ్యాయంలో మోషే ఆశీర్వాదాల గురించి మాట్లాడినాడు. Yeah, if the Israelites obey the commandments of the Lord, how the Lord is going to bless them, Moses explained. ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞలకు గాని విధేయత చూపించినట్లయితే దేవుడు ఏ విధంగా వారిని ఆశీర్వదిస్తాడు అనే సంగతులని మోషే వాళ్ళకి చెప్పినాడు. Later he warned them about the consequences of disobedience also. ఆ తర్వాత ఒకవేళ అవిధేయులైన ఎడల దాని పరిణామాలు ఎట్లా ఉంటాయో కూడా చెప్పినాడు. Then in chapter 29, ఇక 29వ అధ్యాయంలో he called them to a renewal of the covenant with the Lord. మరి దేవునితో ఆ నిబంధన మరలా నూతన పరచాలని వాళ్ళకు పిలుపునిచ్చాడు. Not only that, he has reminded them the miraculous journey what they have taken up all the way from Egypt to Moab. అంతేకాకుండా ఐగుప్తు మొదలుకొని మోయాబు వరకు కూడా ఎంత అద్భుతమైనటువంటి విధానంలో వారి అరణ్య యాత్ర సాగిందో జ్ఞాపకం చేసినాడు. And in chapter 30, మరి 30వ అధ్యాయానికి వస్తే, he began by telling them to return and the Lord would restore them. నీవు దేవుని వైపుకి మళ్ళుకోవాలి, అప్పుడు దేవుడు నేను సమకూరుస్తాడు అని చెప్తున్నాడు. And he promised that the Lord would bring them into the promised land. మరి దేవుడు వాగ్దాన దేశంలోనికి తీసుకొని వస్తాడని వాగ్దానం And చేస్తున్నాడు. they have to circumcise their hearts and curse their enemies. ఇక్కడ వారి హృదయ సున్నితి జరగాలి, శత్రువులను శపించాలి. So one important thing to notice, ఇక్కడ మనం గమనించదగ్గ ఒక ప్రాముఖ్యమైన సంగతి, in the Old Testament, though the Lord made a covenant with Abraham in Genesis 17, పాత నిబంధనలో ఆదికాండం 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో నిబంధన చేసినప్పటికీ, though God told that the token of the covenant will be the circumcision of the flesh, ఆ నిబంధనకి గుర్తుగా శరీర సంబంధమైనటువంటి సున్నతి జరగాలని దేవుడు చెప్పినా, the beautiful thing is here Moses is talking about the circumcision of heart. ఇక్కడ రమ్యమైనటువంటి సంగతి ఏమిటిదంటే మోషే హృదయ సున్నతి జరగాలి అని That is చెప్తున్నాడు. what we see in the New Testament. అది క్రొత్త నిబంధనలో మనం చూస్తున్నాం. The words of Moses can be taken as prophetical. ఇక్కడ మోషే పలికిన ఆ మాటలు ప్రవచనాత్మకమైనవిగా మనం తీసుకోవచ్చు. In the Old Testament, పాత నిబంధనలో that symbol is, or a token is, cutting of the flesh. అక్కడ ఉన్నటువంటి ఆ గుర్తు, ఆ సూచన ఏమిటిదంటే శరీరమును తెంచివేయాలి, కోసివేయాలి. What does it mean? అంటే దాని అర్థం ఏమిటిది? Yeah, we will not glory in our flesh. అంటే శరీరాన్ని బట్టి అతిశయించము, We will kill the flesh. శరీరాన్ని చంపాలి. We are not depending on the worldly wisdom. లోక సంబంధమైన జ్ఞానం పైన ఆధారపడడం లేదని చెప్తున్నాం. New Testament, అలా క్రొత్త నిబంధనలో and I need not cut our flesh like in the Old మరి Testament. పాత నిబంధనలో చేసినట్లుగా నీవు నేను ఇప్పుడు క్రొత్త నిబంధనలో శరీర సంబంధ సున్నతి చేయవలసిన అవసరం లేదు. Yeah, so Moses is, as a prophetical verse, he is talking about the circumcision of heart even in chapter 30. కాబట్టి ఇక్కడ మోషే ప్రవచనాత్మకమైనటువంటి సంగతి ఈ 30వ అధ్యాయంలో కూడా హృదయ సంబంధమైన సున్నతి అనే మాట ప్రవచించారు. So Moses remind these truths again
to the Israelites. కాబట్టి మోషే ఈ సత్యాలన్నిటిని మరొకసారి ఇశ్రాయేలీయులకి జ్ఞాపకం చేస్తున్నాడు. Why he is doing time and again? ఎందుకని పదే పదే ఈ మాటలు వాళ్ళకి చెప్తున్నాడు? It was because of the Israelites' lack of understanding of God and his ways. ఎందుకంటే ఇశ్రాయేలీయులు దేవుని గురించినటువంటి ఆ గ్రహింపు, ఆయన మార్గాల గురించినటువంటి ఆ జ్ఞానం వాళ్ళకి లేదు కాబట్టి. Even in Deuteronomy, ద్వితీయోపదేశకాండంలో we కూడా can see the same type of reminding time and again. ఇదే తరహా ఈ జ్ఞాపకం చేయుట పదే పదే మనం చూడొచ్చు. He gave them the opportunity to renew their covenant with God by mending their ways. మరి దేవునితో తమ యొక్క నిబంధనని తమ మార్గంలో సరిదిద్దుకొనటం వలన మరలా జ్ఞాపకం చేయబడతా ఉన్నారు. And this speaks of the grace and the long suffering of God. ఇది దేవుని యొక్క కృప, దేవుని దీర్ఘ శాంతాన్ని జ్ఞాపకం చేస్తాం. In Deuteronomy 30, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో Moses was talking about the regathering of Israelites from all the corners of the earth. ఇక్కడ మోషే ఇశ్రాయేలు ప్రజలు భూలోకంలో నలుదిక్కులో ఉన్న వారందరూ కూడా మరలా స్వదేశానికి వాళ్ళు సమకూర్చబడే దాని గురించి మాట్లాడుతున్నాడు. When we consider the timelessness of the Bible, మరి బైబిల్ గ్రంథం అన్ని కాలాలకు కూడా చెందినదిగా అనేటువంటి సంగతిని మనం తలస్తే what does it mean? అంటే దీని అర్థం The ఏమిటిది? word of God can be applied to all generations or all ages. దేవుని యొక్క వాక్యం అన్ని తరాలు, అన్ని యుగాలకి కూడా అది వర్తిస్తుంది. So this regathering and restoration can be applied even to the end days also. మరలా సమకూర్చబడుట, మళ్ళా చేర్చబడుట, ఇవి ఈ చివరి దినాలకి, అంత్య దినాలకు కూడా అది వర్తిస్తాయి. Lord Jesus Christ also told in the signs of the second coming. యేసుక్రీస్తు ప్రభువారు కూడా రెండవ రాకడ గురించిన గుర్తులు, సూచనలు చెప్పినారు. So the Jews will come to their own land. That is, the regathering of the people of God will take place in the end days before his second coming. యూదులు తమ స్వదేశానికి తిరిగి వస్తారు. యేసు ప్రభువారి రెండవ రాకడికి ముందే ప్రపంచవ్యాప్తంగా చెదిరి ఉన్నటువంటి యూదులందరూ కూడా తమ స్వదేశానికి తిరిగి వస్తారు. In Matthew 24:31, మత్తయి సువార్త 24వ అధ్యాయం 31వ వచనం. we find this prophecy of Jesus declaring that its fulfillment will take place when he returns in his glory. ఇది యేసు ప్రభువారు తన మహిమతో కూడా వచ్చినప్పుడు ఈ మాటల యొక్క నెరవేర్పు అక్కడ జరుగుతుంది. I am reading that verse for you. వచనాన్ని నేను చదువుతున్నాను. Matthew's Gospel 24 verse 31. మత్తయి సువార్త 24వ అధ్యాయం 31వ వచనం. It says like this. ఈ విధంగా ఇక్కడ రాయబడింది. And the Son of Man shall return in his glory, then shall the angels go throughout the four corners of the heaven, gathering together God's people back into the land. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేతురు. This is speaking of the nation of Israel returning to Messiah. ఇది ఇశ్రాయేలు జనాంగము మెస్సయా వైపునకు వాళ్ళు తిరిగి వచ్చే దాని గురించి చెప్తా ఉంది. His elect will be drawn back into the land in a direct fulfillment of this prophecy. ఆయన చేత ఏర్పరచబడిన వారు తిరిగి ఈ వాగ్దానం నేరుగా నెరవేర్పుగా దిశగా వాళ్ళు తిరిగి వస్తారు. Even in the Old Testament, in the book of Isaiah, పాత నిబంధనలో కూడా యెషయా గ్రంథంలో the prophet mentioned about some places in 11th chapter. 11వ అధ్యాయంలో ప్రవక్త కొన్ని ప్రదేశాల గురించిన ప్రస్తావన తెచ్చాడు. See the wonder of the Bible. చూసారండి బైబిల్ యొక్క అద్భుతం ఎట్లా ఉంటుందో. Even before the first coming of Lord Jesus Christ as a babe in Bethlehem to this world, ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు పసిబాలుడుగా మొదటిసారి బెత్లెహేమునకు ఆయన మొదటి రాకడికి ముందే, before that 750 years before that, మరి దానికి ముందు 750 సంవత్సరాలకు పూర్వమే prophet Isaiah prophesied about the second coming of Lord Jesus Christ. యెషయా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడను గురించి ఆయన ప్రవచించాడు. And what are going to happen at that time. ఆ సమయంలో ఏమేమి జరగబోతుందో కూడా చెప్పాడు. Is it not a wonder? Even 2700 years back, he has prophesied about even the names of places. ఇది అద్భుతం కదా. 2700 సంవత్సరాల క్రితమే ఆ ప్రదేశాల పేర్లు కూడా ప్రస్తావించడం అనేది. I am going to read those names of the places for you. మరి మీ కొరకు నేను ఆ ప్రదేశాల పేర్లు నేను చదువుతాను. Bible is truth. It is the word of God. బైబిల్ గ్రంథం సత్యం, ఇది దేవుని వాక్యం. Heaven and earth may pass away, not the word of God. భూమి ఆకాశమైనా గతించిపోతుంది, కానీ దేవుని వాక్యం ఎన్నడూ So in గతించదు. the book of Isaiah 11th chapter, if we read verses 11 and 12, I am reading. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 11, 12 వచనాలని నేను చదువుతున్నాను. And it shall come to pass in that day that the Lord shall set his hand again the second time to recover the remnant of his people, which shall be left from Assyria and from Egypt and from Patros and from Cush and from Elam and from Shinar and from Hamath and from the islands of the sea. And he shall set up an ensign for the nations and shall assemble the outcasts of Israel
and gather together the dispersed of Judah from the four corners of the earth. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అషూరులో నుండి ఐగుప్తులో నుండి పత్రోసులో నుండి కూషులో నుండి ఎలాములో నుండి షినారులో నుండి హమాతులో నుండి సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చేయి చాచును. జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలవబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీలను పోగు చేయును. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదరిపోయిన యూదా వారిని సమకూర్చును. The places mentioned in this verse denote that God is going to regather his people from all the continents of the earth. ఈ వచనంలో ప్రస్తావించబడినటువంటి ప్రదేశాల పేర్లు ఇవన్నీ కూడా ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే ఖండాలన్నిటిలో కూడా చెదిరి ఉన్న దేవుని ప్రజలు ఇశ్రాయేలును సమకూరుస్తాడు. Many people, they do not know the importance of these places or which area these places they are signifying. చాలా మందికి ఈ పేర్లు గురించినటువంటి ఈ ప్రాముఖ్యత అది దేన్ని సూచిస్తున్నాయో బహుశా తెలియదు చాలా మందికి. Let me give a small clarification on the places mentioned in these verses. ఈ వచనాల్లో ప్రస్తావించబడిన ఈ ప్రదేశాల పేర్ల గురించిన ఒక వివరణ నేను మీకు ఇస్తాను. First it is talking about Assyria. ఇక్కడ మొదటి పేరు అషూరు అని రాయబడింది. So what is Assyria? అషూరు అంటే ఏమిటిది? Right from the day till today, ఆనాడు మొదలుకొని ఈ దినం వరకు కూడా it is a part of Iraq and Syria. ఇది ఇరాక్ మరియు సిరియాలోని భాగం ఇది. In the early days, along with Egypt, Assyria was the world ruler. ఆరంభ దినాల్లో ఐగుప్తు దేశముతో పాటు అషూరీయులు కూడా ప్రపంచాన్ని ఏలినవారు. The present day Iraq and Syria together, almost they were known as Assyrian kingdom in those days. ఈ రోజు ఇరాక్ సిరియా ఉన్నాయి కదా, ఆ దినాల్లో ఇంచుమించు ఆ రెండు కూడా కలిపి అషూరుగా చెప్పబడేది. They are against the children of God. వాళ్ళు దేవుని ప్రజలకి విరోధులుగా ఉండేవారు. Even today when we see the abbreviation of the terrorist organization ISIS, ఈ రోజు కూడా మనము ఉగ్రవాద సంస్థకు ఉన్నటువంటి ఆ పేరు అర్థాన్ని ISIS అనే పదానికి అర్థాన్ని మనం చూస్తే what ISIS denotes? ISIS అనేది దేని గురించి మాట్లాడుతుంది? అది Islamic State of Iraq and Syria. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా. అది It can be compared with the Assyria of the olden days. ఆ పురాతన దినాల్లో ఉన్న అషూరుతో మనం దీన్ని సరిపోల్చుకోవచ్చు. So when you come to Isaiah 11th chapter, కాబట్టి యెషయా గ్రంథం 11వ అధ్యాయానికి వస్తే after Assyria, the next place mentioned is Egypt. అషూరు తర్వాత వస్తుంది ఐగుప్తు అనే పేరు. Of course, Egypt is known to all people. మరి ఈ ఐగుప్తు అనేది ప్రజలందరికీ తెలిసిందే. It is an African country. ఇది ఆఫ్రికా దేశానికి చెందినది. Then comes the next place, Patros. తర్వాత పత్రోస్ అనే పేరు కనబడుతుంది. What is Patros? పత్రోస్ అనగా ఏమిటి? It is Upper Egypt. ఇది ఐగుప్తు, ఎగువ ఐగుప్తు అన్నమాట. Egypt was divided into Lower Egypt and Upper Egypt in those days. ఆ దినాల్లో ఐగుప్తు 2 భాగాలుగా విభాగించబడింది, ఎగువ ఐగుప్తు, దిగువ ఐగుప్తుగా. During various Egyptian dynasties, మరి ఆ ఐగుప్తు యొక్క రాజవంశీకులు పరిపాలన కాలంలో they are ruled by different emperors. That is the Upper Egypt by one body and Lower Egypt by another person. Sometimes they are together. వేరు వేరు చక్రవర్తులు దాన్ని సామ్రాజ్యాలుగా చేసి పరిపాలించారు. కొన్నిసార్లు పైన ఎగువ ఐగుప్తుకి ఒక రాజు ఉండేవాడు, దిగువ ఐగుప్తుకి ఒకసారి ఈ రెండు కలిపి పరిపాలించడం, ఇట్లా జరిగాయి. That's why 2 names are written, Egypt as a whole and Patros means specially from the Upper Egypt. అందుకనే ఐగుప్తు అంటే అంతా కలిపినటువంటి ఉమ్మడి ఐగుప్తు గాను, మళ్ళీ తర్వాత పత్రోసు అనేటువంటి పదాన్ని కూడా ఇక్కడ ఉపయోగించారు. After Patros, we see the next place, Cush. ఇప్పుడు ఐగుప్తు తర్వాత పత్రోసు తర్వాత కూషు అనేటువంటి పదాన్ని మనం We all చూస్తున్నాం. know Cush means Ethiopia. మనకు తెలుసు కదా, కూషు అనేది ఐథియోపియా In దేశం. those days, ఆ దినాల్లో we have to talk about the geography of those days, not today. Today, many countries, Ethiopia is divided into many countries. ఆనాడు ఉన్నటువంటి ఆ ప్రపంచ భౌగోళిక పరంగా మనం ఆలోచన చేయాలి. ఇప్పుడైతే చాలా దేశాలుగా విభాగించబడి ఉన్నాయి. So Cush or Ethiopia means కూషు లేదా ఐథియోపియా అనగా the present day Ethiopia, Eritrea, Sudan and South Sudan. ఐథియోపియా, ఎరిత్రియా, సుడాన్, దక్షిణ సుడాన్, ఇవి అన్నమాట. And some more places maybe can be added. మరికొన్ని ప్రదేశాలు కూడా దాంతో కలిసి ఉండొచ్చు. After Cush, we can see the name of the place Elam. ఇప్పుడు కూషు తర్వాత ఏలాము అనే పేరు మనకు కనబడుతుంది. What is Elam? ఏలాం అనగా ఏమిటిది? Present day Iran. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇరాన్.
And we are seeing how the war is escalating between Israel and Iran even today. ఇప్పుడు ఇస్రాయెల్కి ఇరాన్కి ఎట్లా యుద్ధం ఆరంభమవుతుందో కూడా మనం చూస్తున్నాం. Now after Elam, we are seeing another name, Shinar. ఇప్పుడు ఎలాము తర్వాత మరొక పేరు కనబడుతుంది షీనార్. What is Shinar? షీనార్ అనగా ఏమిటిది? It is Iraq. అది ఇరాక్. అది Is it not beautiful to compare those places with the present day's places? చూడండి, ఆనాడున్న ఆ ప్రదేశాల పేర్లు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆ దేశాల పేర్లతో అది సరిపోల్చబడము ఎంత చక్కగా ఉంది కదా. Then only we can understand the prophecy of Isaiah. అప్పుడే మనము యెషయా ప్రవచనాల్ని పూర్తిగా అర్థం Then we చేసుకోగలం. can appreciate the word of God, God who knows the ending from the beginning, how he told all these things. అప్పుడు దేవుని వాక్యాన్ని మనం ఎంత ఘనపరచగలం, ఎందుకనగా అంతము ఆరంభము నుండే ఎరిగిన దేవుడు ఎంత చక్కగా ఇవన్నీ So రాసిపెట్టినాడు. Shinar means Iraq. షీనార్ అనగా ఇరాక్ దేశం. See, we all know in the episode of Achan, and we can see about the Shinar garment. ఆకాన్ యొక్క సన్నివేశంలో మనం చూస్తున్నాం కదా, షీనారు వస్త్రమును దొంగిలించడని ఉంది కదా. That is nothing but Babylonian garment. అదేదో కాదు, అది బబులోను వస్త్రములు అవి. Babylon means Iraq. బబులోన్ అనగా మళ్ళా ఇరాకే అది So కూడా. after Shinar, we read about Hamath. ఇప్పుడు షీనారు తర్వాత హమాతు అనేటువంటి పేరు కనబడుతుంది. What is Hamath? హమాత్ అనగా ఏమిటిది? It is a fortress in the country Syria. ఇది సిరియా దేశంలో ఉన్నటువంటి ఒక కోట ప్రాంతం, కోట ప్రదేశం. Next we read about the isles, that is islands of the sea, ఇక మన తర్వాత మనం చూస్తున్నాము సముద్ర ద్వీపములు, which clearly speaks of Europe. ఇప్పుడు ఇదంతా కూడా స్పష్టంగా ఐరోపా ఖండాన్ని గురించి So మాట్లాడుతుంది. this shows that the Lord is going to gather his people from Asia, from Africa and Europe. అనగా ఇప్పుడు ఇదేమి చూపిస్తుందంటే దేవుడు తన ప్రజలైన వారిని ఆఫ్రికా, ఐరోపా, ఆసియా ఈ ఖండాలన్నిటి నుండి వాళ్ళని పోగు చేస్తాడు. Oh, what a prophecy of Isaiah. యెషయా యొక్క ప్రవచనం ఎంత గొప్పది. So therefore the words of Moses can be taken as prophetical too. కాబట్టి మోషే పలికిన ఈ మాటల్ని ప్రవచనాత్మకమైనవిగా కూడా మనం And పరిగణించవచ్చు. also they can be applied to these end days events. ఇవి ఈ అంత్యదినాల సంఘటనలతో కూడా మనం సరిపోల్చుకోవచ్చు. God would also permanently change the attitude of people's heart towards himself. అలాగే దేవుడు తన ప్రజల యొక్క హృదయ వైఖరిని సంపూర్ణమైన విధానంలో తన వైపుగా కూడా ఆయన That మార్చగలడు. is the circumcision of heart. అదే హృదయ సంబంధమైన సున్నతి. You can read Deuteronomy chapter 30 verse 6. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాట మనం చదవచ్చు. So while the repossession of the land can be said to some extent to have been fulfilled by the return of the Jews following the Babylonian exile, కాబట్టి వీరు వారి స్వదేశాన్ని మరలా వారు స్వతంత్రించుకొనుట అనేది వారు బబులోను చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆ కాలాన్ని మనం పోల్చుకుంటే so to some extent the repossession have taken place. కొంతవరకు ఆ మరలా వాళ్ళు వారి దేశాన్ని కొంత స్వంతం చేసుకున్నట్టుగా మనం చూస్తాం. So the greater prosperity and population was not achieved in the Old Testament times. అయితే పాత నిబంధన కాలంలో ఎక్కువైనటువంటి జనాభా వాళ్ళు దానిని ఇంకా స్వతంత్రించుకోలేదు. In fact, it still awaits the fulfillment in any literal sense. వాస్తవంగా మనం చూస్తే అక్షరార్థంగా ఇంకనూ ఇవన్నీ నెరవేర్చబడవలసి ఉంది. Here Moses was talking about the circumcision of the heart. ఇక్కడ మోషే హృదయ సంబంధమైన సున్నతిని గురించి మాట్లాడుతున్నాడు. That clearly awaits a day yet to come. ఇది చాలా స్పష్టంగా మనకి తెలియపరచబడుతుంది, ఆ దినము ఇంకను రావలసి ఉంది. Yeah, this is to be fulfilled with the covenant nation Israel in future. ఇది భవిష్యత్తులో నిబంధన చేయబడిన ఇశ్రాయేలు జనాంగంతో అక్కడ నెరవేర్చబడుతుంది. So we have to wait for it. కాబట్టి ఆ దినం కొరకే మనం ఎదురు చూడాలి. So dear brothers and sisters, before I close, కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, నేను ముగించే ముందు I want to present before you the gist of Deuteronomy 30th chapter first 9 verses. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం యొక్క ఈ సారాంశం అంతా కూడా మొదటి 9 వచనాలు నేను చెప్తాను. And Israel's experience can be enumerated in 7 steps. ఇశ్రాయేలీయుల యొక్క అనుభవాన్ని 7 మెట్లో కూడా మనం చూడొచ్చు. What are they? అవేమిటివి? What was their regular attitude and experience? తరచుగా వాళ్ళ యొక్క వైఖరి, వాళ్ళ అనుభవాలు ఎట్లా ఉండినాయి? Number 1, first stage, మొదటిగా మనం చూస్తాం. dispersion because of disobedience. చూడండి, వారి యొక్క అవిధేయతను బట్టి చెదరగొట్టబడుట. Then తర్వాత secondly, రెండవది repentance in that depression. చూడండి, వాళ్ళు అలాంటి పరిస్థితిలో మరలా పశ్చాత్తాపడి మారు మనసు పొందుట. So the first one we can read in first verse and the second one we can read chapter 30 verse 2. మొదటిది 30వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తాం, రెండవది 2వ వచనంలో మనం చూడొచ్చు. And the third step, మూడవ మెట్టు verse 3 speaks of regathering. 3వ వచనంలో మరలా సమకూర్చబడుట. And the fourth thing is నాలుగవది verses 4 and 5, 4-5 వచనాల్లో ఉంటుంది. restoration to their land. వాళ్ళ దేశానికి
వాళ్ళు తిరిగి రావడం, పోగు చేయడం. And the fifth step, 5వ మెట్టు and verses 6 and 8, 6-8 వచనాలు. national conversion. Once again, they are turning to the Lord. వాళ్ళందరూ కూడా ఒక దేశముగా, వీళ్ళందరూ కూడా దేవుని వైపుకి మళ్ళుట. And as a result of that, the sixth step. దాని ఫలితంగా 6వ మెట్టు మనం What చూస్తాం. is that? అదేమిటిది? In verse 7, 7వ వచనం. judgment of Israel's oppressors. God was judging those oppressors. ఇశ్రాయేలీయులని బాధ పెట్టిన వారిని దేవుడు తీర్పు తీర్చడం. And the seventh and final step, 7వది ఆఖరి మెట్టు, that is verse 9. అది 9వ That వచనం. is national prosperity. ఇది ఒక జాతిగా వాళ్ళు అభివృద్ధి చెందుట. So in the other books of the Bible like Isaiah, Amos, Jeremiah, Ezekiel, Daniel, etc., యెషయా, ఆమోసు, ఎహెజ్కేలు, దానియేలు, మరి ఇలాంటి ఈ గ్రంథాల్లో the regathering of Israel to their own land is vividly prophesied. ఇశ్రాయేలీయులు తమ స్వదేశానికి తిరిగి రావడం అనేది చాలా విస్తృతంగానే ప్రవచించబడింది. Therefore, we are expected to observe the times and the fulfillment of signs and scriptures. అందుకని మన కాలములు, ప్రవచనములు, లేఖనముల నెరవేర్పు కొరకై ఎదురు చూడాలి. That is why cultivate obedience through intimacy with the scriptures. అందుకనే The God of the Bible. అందుకనే బైబిల్లోని దేవుడితో, ఆ లేఖనాలతో నువ్వు సన్నిహితమైనటువంటి సంబంధాన్ని నువ్వు కలిగి ఉండాలి. How can we do this? ఎట్లా చేయగలం ఇది? 4 things I will close. నేను ఒక 4 విషయాలు చెప్పి ముగిస్తాను. 4 in English starts with T. మరి ఇంగ్లీష్ లో టీ అనే అక్షరంతో ఆరంభించబడతాయి. Number 1. మొదటిది Time. కాలము, సమయము. Make time to be alone with God. దేవునితో ఏకాంత సమయాన్ని గడపడం అనేది నువ్వు అలవర్చుకోవాలి. It takes time to get to know someone. బట్ ఒకరిని మనం తెలుసుకోవాలి అంటే కొంత సమయం పడుతుంది. So guard your quiet time with God. కాబట్టి నీ మౌన ధ్యాన సమయం దేవునితో కలిగి ఉండేలాగున నువ్వు జాగ్రత్త పడాలి. First is time. మొదటిది సమయము. Second, talk. రెండవది మాట్లాడాలి. You just cannot have relationship without communication. చూడండి, మాటలు లేకుండా సహవాసం, సంబంధం కలిగి ఉండలేము కదా. So thirdly, మూడవది think. ఆలోచన చేయాలి. Think about God's goodness. మరి దేవుని యొక్క మంచితనం, దయాళుత్వం గురించి ఆలోచన చేయాలి. Think about God's grace and God's gifts, etc. దేవుని యొక్క కృప, దేవుని యొక్క వరములు, వీటన్నిటి గురించి నువ్వు ఆలోచన చేయాలి. In the midst of many distracting noises, అనేకముగా ఏంటంటే మన యొక్క గమనికని మళ్లించేటువంటి శబ్దాలు ఎన్నో ఉన్నాయి కదా. learn to train yourself to listen to His voice. ఆయన స్వరమునే వీటి మధ్య వినుటకు నువ్వు నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. And the fourth T is 6వ టీ అక్షరంది trust. నమ్మిక ఉంచాలి. First is time. మొదటిది సమయము. Second, talk. రెండవది మాట్లాడాలి. Think. మూడవది ఆలోచన చేయాలి. Fourthly, trust. 4వది నమ్మిక ఉంచాలి. Trust Him fully. సంపూర్ణంగా ఆయనపై నమ్మిక ఉంచాలి. Brothers and sisters, may God help us to prepare for His second coming. కాబట్టి సహోదరి సహోదరులారా, ఆయన రెండవ రాకడ కొరకు దేవుడు మనందరినీ సిద్ధపరచునుగా. Also, let us learn the important truths from the history of Israel. మరి ఇశ్రాయేలీయుల చరిత్ర నుండి ప్రాముఖ్యమైనటువంటి సత్యాలని మనం నేర్చుకోవాలి. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Once again you can hear this message to understand the places what Isaiah prophesied. యెషయా ప్రవచించిన ఆ ప్రదేశాల పేర్లు మరలా మీరు చదవండి, అర్థం చేసుకునేలాగా మరలా Hear this చదవచ్చు. message again. మరలా ఈ వర్తమానాన్ని మీరు వినొచ్చు. You can have clear picture. మీకు ఒక స్పష్టమైన ఒక దృశ్యం మీకు ఉంటుంది. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు what తండ్రి, a great God art thou. ఎంత గొప్ప దేవుడవు నీవు. Even before your first coming into this world as a babe in Bethlehem, thou hast, O Lord, inspired thy servant prophet Isaiah to speak about the happenings of the second coming. బెత్లెహేములో పసిబాలుడుగా ప్రభుని మొదటి రాకడకి ముందుగానే యెషయా ప్రవక్త మీ యొక్క రెండవ రాకడ గురించి అప్పుడు జరగబోయే సంగతులన్నీ కూడా ప్రవచించాడు. Though we are living in this 21st century, we do not know many of these places. ఇప్పుడు 21వ శతాబ్దంలో మేము జీవిస్తున్నా కానీ ప్రభా వీటిలో అనేకమైనటువంటి ప్రాంతాలు, ప్రదేశాలు మాకు తెలియదు. When no technology is there, no transportation is there, nothing is known about the other people. In those days only, inspired by the Holy Spirit, Isaiah wrote about all these places. సాంకేతికమైనటువంటి పరిజ్ఞానం ప్రభా, మరి అలాంటి వస్తువులు ఏమి, రవాణా వస్తువులు ఏమి లేనటువంటి అలాంటి దినాల్లో ఆ పరిస్థితిలోనే యెషయా ప్రభా ఈ సంగతులన్నిటి గురించి ప్రవచించాడు. Lord, these things are recorded not for our mental, O Lord, wisdom. దేవా, ఈ మాటలన్నీ కూడా ఏదో మానసికమైనటువంటి మా జ్ఞానం పెంచుకోవడానికి కాదు, కానీ O Lord, understanding them, help us to obey and appropriate them in our lives
and also enable us to prepare for thy second coming. వారు లోబడి ప్రభా దీన్ని మా జీవితాలకు మేము అన్వయించుకొని చేసుకుంటూ నీ యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపడులాగిన సహాయం చేయండి. Guide us throughout this day. అంతే కూడా మీరు మమ్మల్ని నడిపించండి. We do pray in the soon coming name of our Lord and Savior Jesus Christ. అతి త్వరలో రానే ఉన్న యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.